అపవాది అన్నవాడు చాలా భయంకరుడు కనుక ఆ వాడి నుండి తప్పించి, శోధల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు నిన్ను ఆదరించేవాడు, నిన్ను నడిపించేవాడు, మీకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మీకు చేయూతను అందించేవాడు, ఆ సమస్య నుండి గట్టెక్కించేవాడు, తర్వాత ఆ సమస్యలన్నిటి నుండి కూడా విడిపించి వాటన్నిటి నుండి కూడా లేవనెత్తివాడు. శోధన, కష్టము, బాధ, కన్నీరు, ఒంటరి స్థితి, హృదయం పగిలిపోవడం, మరి తర్వాత మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ దుఃఖము నుండి, ఆ వేదన నుండి, ఆ గాయము నుండి, లేకపోతే ఆ వేదన నుండి మనల్ని అన్నిటి నుండి కూడా నడిపించేవాడే, మానిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో మనలో కలిగి ఉన్నప్పుడు ఇంత మేలుకరంగా, ఆశీర్వాదకరంగా